ముఖ్యమంత్రి అయిన తరువాత ఒక్క రూపాయి జీతంగా తీసుకున్న వాళ్ళని చూసాం. అసలు జీతమే తీసుకోనటువంటి సీఎంలను కూడా మనం చూసాం. ఇప్పుడు దళపతి విజయ్ రాజకీయాల్లో కొత్త ట్రెండ్ సెట్ చేయబోతున్నారు. సొంత ఖర్చులతో ప్రమాణ స్వీకారం చేసేందుకు విజయ్ సిద్ధమవుతున్నారు. ప్రజాధనం కాకుండా పార్టీ ఫండ్ నుంచే ఏర్పాట్లు చేయాలి అంటూ ఖర్చులకు ఏర్పాట్లు చేయాలి ఈ ప్రమాణ స్వీకారానికంటూ విజయ్ సూచించినట్లుగా తెలుస్తోంది. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. లోక్ భవన్లో గవర్నర్ను కలిశారు టీవీకే చీఫ్. తనకు మద్దతు ఇస్తున్నటువంటి ఎమ్మెల్యేల లిస్టును గవర్నర్కు సమర్పించారు విజయ్. ఇక లిస్టులో టీవీకే సహా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పేర్లు ఉన్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ విజయ్ని ఆహ్వానించారు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్. ఇక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందలే ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. తన పార్టీ ఫండ్ డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటితోనే ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయాలి, ఖర్చులకి ఏర్పాట్లు చేయాలంటూ విజయ్ ఒక నిర్ణయం తీసుకోవడంతో ఇక ఇప్పుడే విజయ్ తీసుకునేటువంటి నిర్ణయాల మీద ఇక ఫ్యూచర్లో సీఎం అయిన తర్వాత ఇంకెటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఏం ప్రకటించబోతున్నారనే ఒక ఆసక్తి కూడా పెరిగిపోతుంది. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యతో మాట్లాడి తెలుసుకుందాం. ఎస్ సత్య, ఇంకా కూడా అంటే ప్రమాణ స్వీకారం చేయకముందులే విజయ్ తీసుకునేటువంటి నిర్ణయాలు ప్రజల్ని మెప్పిస్తున్నట్లుగా తెలుస్తోంది. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించి 108 సీట్లతో మరి ఒకవైపు అధికారాన్ని దక్కించుకున్నటువంటి టీవీకే పార్టీ విజయ్ ఆయన ఏదైతే వ్యూహ రచనలు కూడా కొంత డిఫరెంట్. అంటే ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు రేపు ఏదైతే ఇండోర్ స్టేడియంలో చెన్నై ఇండోర్ స్టేడియంలో ఆయన 11:30 గంటలకి విజయ్ అనే నేను అని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో దానికి సంబంధించినటువంటి ఖర్చులన్నీ కూడా అటు ప్రభుత్వానికి కాకుండా ఓన్లీ కేవలం టీవీకే పార్టీ ఫండ్ మాత్రమే ఉపయోగించి ఖర్చులు చేస్తానని కూడా ఆయన కీలక ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది. ప్రజాధనాన్ని వేస్ట్ చేయడం, ప్రజాధనాన్ని వృధా చేయడం నాకు ఇష్టం లేదు. ఖచ్చితంగా ప్రజల కోసమే ఈ పార్టీ వచ్చింది, ఈ పార్టీ గెలిచింది, ప్రజల కోసమే నేను ఏ పైనైనా చేస్తానంటూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. ఆయన మార్కు రాజకీయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇది ఒక్కటే కాదు, అంటే ప్రజాధనాన్ని నిరుపయోగంగా చేయడమే కాదు, దాంతోపాటు ఖచ్చితంగా ఆయన ఇచ్చినటువంటి సీట్ల వ్యవహారాల్లో కావచ్చు. సో ఆయన ఒక ఆటో డ్రైవర్కి సీట్ ఇచ్చారు, ఒక కార్ డ్రైవర్కి కొడుకుకి సీట్ ఇచ్చారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక నార్మల్ మహిళకు సీట్ ఇచ్చారు. ఇట్లా మొత్తం ఆ సీట్లు ఏవైతే ఇచ్చారో కీలకంగా మారి దాదాపు నిరుపేదలకే మరి సీట్లు ఇచ్చిన పరిస్థితి ఉంది. చాలా అంటే తమిళనాడులో భిన్నమైనటువంటి రాజకీయాలకు విజయ్ తెరలేపారు అనేది కూడా ఇక అర్థమవుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. అయితే కొద్దిసేపటి క్రితమే లోక్ భవన్లో ఏదైతే గవర్నర్ రాజేంద్ర విశ్వనాథన్ ఆర్కేకర్తో కలిశారు. ప్రస్తుతం 113 మంది ఆ కాంగ్రెస్కి సంబంధించినటువంటి 5 ఎమ్మెల్యేలు, ఆయనకు వచ్చినటువంటి 108 అంటే ఆయన 2 సీట్లలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా 107 వస్తుంది. 107 + 5 మొత్తం కూడా 113 మంది లీస్ట్ని అయితే అక్కడ ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే గవర్నర్ కూడా రేపు మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి అంటూ కూడా విజయ్కి చెప్పిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఈ వ్యవహారంలో మరి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అయితే మద్దతు ఇచ్చింది. సో ఇంకా ఎవరెవరు మద్దతు ఇవ్వనున్నారు అనేది ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చినప్పటికీ ఇంకా ఒకవైపు ఖచ్చితంగా చర్చలు జరుగుతున్నాయి. పిఎంకే పార్టీ పట్టాలి మక్కల్ కచ్చి ఈ పిఎంకే పార్టీ కూడా 4 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వనున్నట్లు మరి తెలుస్తూ ఉంది. వాళ్ళ పేర్లు రేపు మరి ఇదయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు సిపిఐ 2, సిపిఎం 2, ఈ 2 చెరొక 2 సిపిఐ కానీ సిపిఎం పార్టీ రెండు స్థానాలు గెలిచాయి. వీళ్ళు కూడా మద్దతు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. దాంతోపాటు ఏదైతే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ IUML కూడా 2 ఎమ్మెల్యేల సీట్లు గెలిచింది, వాళ్ళు కూడా మద్దతు ఇచ్చే అవకాశం కనబడుతుంది. దీంతో మరి ఆయన ప్రభుత్వం 118 ఏదైతే ఈ మ్యాజిక్ ఫిగర్ 118 ఉంటుందో ఆ మ్యాజిక్ ఫిగర్కు చేరువవుతారు కాబట్టి ఖచ్చితంగా రేపు ప్రభుత్వాన్ని మరి ఏర్పాటు చేసే అవకాశం ఉంది. దాంతోపాటు కీలకంగా రేపు కొంతమంది మంత్రులు కూడా ప్రమాణం స్వీకారం చేసే అవకాశం కూడా కనబడుతూ ఉంది. ఒక సంచలనానికి అంటే ఇప్పుడు ఇక్కడ ఏదైతే విజయ్ తీసుకున్నటువంటి నిర్ణయాలు రేపు మంత్రి పదవులు ఎవరెవరికి ఇవ్వనున్నారు అనేది కూడా ఇక్కడ కీలకంగా మారింది. ఎందుకంటే మరి ఎవరెవరికి ఇస్తారు అనేది కూడా చూడాలి. మరి రేపు డిప్యూటీ సీఎం సంబంధించినటువంటి మంత్రి ప్రమాణ స్వీకారం ఉంటుందా, హోంమంత్రి ప్రమాణ స్వీకారం ఉంటుందా, ఎవరెవరికి ఇస్తారు, ఆటో డ్రైవర్కి ఇస్తారా, లేకపోతే తన ఏదైతే డ్రైవర్ కొడుకున్నాడు కార్ డ్రైవర్ కొడుకున్నాడో ఆయనకి ఇస్తారా, లేకపోతే వేరే ఇతరత్ర ఎవరికి ఇస్తారు అనేది కూడా చూడాలి. కొంత చర్చనీయాంశంగా సత్యం మనం చూస్తే ఇప్పుడు రాజకీయాలలో
విజయ్ పార్టీ గెలిచినటువంటి తీరు కానీ దీంట్లో ఉన్నటువంటి అభ్యర్థులు గెలిచిన వాళ్ళు వాళ్ళ ప్రజెంట్ చూసుకుంటే కనుక వాళ్ళ ఆక్యుపేషన్ వాళ్ళ వృత్తి చూసుకున్నా కానీ ఇదంతా కూడా ఒక సినిమా తరహాకి ఏ మాత్రం కూడా తక్కువ లేదు. అలాంటిది ఇప్పుడు విజయ్ తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ ఇప్పుడు కూడా ఈ డబ్బు ఖర్చు చేయకూడదు ప్రజల డబ్బు అని చెప్పి ఒక నిర్ణయం కానీ అంటే ఒక ట్రెండ్ సెట్టర్గా విజయ్ మారబోతున్నారు రాజకీయాలలో. ఈ జెన్జీ రాజకీయాలు ఇప్పుడు విజయ్ గెలుపులో చూసుకున్నా కానీ జెన్జీ యువత ఒక ప్రాధాన్యత ప్రముఖ పాత్ర పోషించారు. ఒక కొత్త రాజకీయాలను విజయ్ చూపించబోతున్నారు అనుకోవచ్చా? ఖచ్చితంగా అంటే ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి రాజకీయాల కంటే భిన్నంగా విజయ్ వ్యవహార శైలి ఉంది. చాలా కీలకంగా రాజకీయ అడుగులు వేస్తున్నాడు అనడానికి ఎలాంటి సందేహం లేదు. ఆయన ఇచ్చినటువంటి సీట్లే దీనికి ఉదాహరణ. ఒక అంటే డైలీ కూలి పని చేసుకునేటువంటి వేరే ఇంట్లల్లో పనిచేసే ఆమెకు కూడా టికెట్ ఇచ్చిన పరిస్థితి ఉంది, ఆమె కూడా గెలిచిన పరిస్థితి ఉంది. ఆటో డ్రైవర్ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క టికెట్ ఒక్కొక్క స్టోరీ ఉంది. సో ఇట్లా ఆయన వ్యూహాలు ఆయన రాజకీయ రచనలు కూడా చాలా కొత్తగా ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి జెన్జీ ఇప్పుడున్నటువంటి ప్రజలకు హక్కున చేర్చుకునే విధంగా ఉన్నాయి. కాబట్టి మరి విజయ్ ప్రజలకు చేరువైతే ఉన్నాడు. ఖచ్చితంగా ఇంకా ముందు రాజకీయాలు నేర్చుకొని ఇంకా రాజకీయాల వ్యూహాలు కానీ రాజకీయ ఎత్తుగడలు కానీ ఎలా వేస్తారా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ అందరూ ముఖ్యమంత్రుల కంటే భిన్నంగా ఏ ముఖ్యమంత్రి అయినా పెద్ద ఎత్తున అక్కడ ఫస్ట్ రోజు ముఖ్యమంత్రి ఓత్ అనేది నిర్వహిస్తారు. కొంత లక్షలు కోట్లు పెట్టి ఖర్చు పెట్టి ఆ ఓతును నిర్వహిస్తూ ఉంటారు. కానీ ఇది అందరు ముఖ్యమంత్రులకు విరుద్ధంగా సొంత పార్టీ ఫండ్తోటే మరి ఈ కార్యక్రమం చేయడం అనేది గమనార్హం అనుకోవచ్చు. రేణు రైట్ సత్య, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక తలపతి విజయ్ తన విజయం ఒక సినిమాకి ఏమాత్రం తక్కువగా తాను పార్టీ పెట్టినప్పటి నుంచి దాంట్లో ఉన్నటువంటి అభ్యర్థుల్ని కానీ వాళ్ళని గెలిపించుకున్న తీరు కానీ జనాలు వేసినటువంటి ఓట్లు కానీ ఇవన్నీ చూసుకుంటే కనుక సినిమా తరహా స్టోరీ. ఇప్పుడు తలపతి తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా అదే రకంగా ఉన్నాయి. ప్రజల సొమ్మును ఖర్చు చేయకూడదు, వృధాగా ఖర్చు చేయకూడదు అనే ఒక ఆలోచనతో సొంత డబ్బులతోనే ప్రమాణ స్వీకారం చేయాలంటూ విజయ్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. ప్రమాణ స్వీకారానికి ముందల సీఎం అయిన తర్వాత విజయ్ ఎంత ఆచితూచి అడుగులు వేస్తారు, ఇంకా ఎటువంటి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు, అంటే ఇప్పటి వరకు కూడా ఎవరూ తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ ఎవరు నడవనటువంటి ఒక పాత్రని కానీ విజయ్ సృష్టిస్తాడా ఏంటి, విజయ్ ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాడు, ఎటువంటి ట్రెండ్ సెట్టర్గా మారబోతున్నాడు ఏంటి అనే ఒక ఉత్కంఠ అయితే ఇప్పుడు విజయ్ ప్రమాణ స్వీకారానికి ముందరే మన అందరిలో కూడా రాచేశాడు.